హే హలో గైస్, వెల్కమ్ టు ఏ మూవీ స్క్రీన్. మలయాళం నుంచి 5 బెస్ట్ థ్రిల్లింగ్ మూవీస్ అయితే మీ ముందుకైతే పట్టుకొచ్చేసాను ఈ రోజు. ఈ థ్రిల్లింగ్ మూవీస్ ని చేయడంలో మలయాళం వాళ్ళకి ఒక స్టైల్ అయితే ఉంటది. వాళ్ళ స్క్రీన్ ప్లే అయినా కావచ్చు, స్టోరీ లైన్ అయినా కావచ్చు, వాళ్ళు తీసుకునే కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా మనల్ని అట్రాక్ట్ చేసేలాగా అయితే ఉంటుంది. అలాంటి మూవీస్ నుంచి మీకైతే ఇప్పుడు ఒక 5 అయితే నేను సజెస్ట్ చేయబోతున్నాను. ఇవే కాదు, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. నేను చూసిన వెంటనే ప్రతిదీ మీకైతే సజెస్ట్ చేస్తూ వస్తుంటాను. ఇలాంటి కంటెంట్ మీకు మరింత కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెంబర్ 1 మూవీ వచ్చేసి గరుడన్. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక అమ్మాయిని అబ్యూస్ చేస్తే ఆమె కోమాలోకి అయితే వెళ్తుంది. అసలు చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఏంటనే దాని మీద అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్తుంటారు. అందులో బయటపడే నిజాలైతే మనకు మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. ఇంటర్వెల్ బ్లాక్ గానీ, క్లైమాక్స్ బ్లాక్ గానీ, అసలు గ్రిప్పింగ్ తో అయితే ముందుకు వెళ్ళిపోతాం మనము. ట్విస్ట్లు రివీల్ అయ్యేటప్పుడు అయితే నాకైతే మైండ్ దొబ్బింది. అసలు ఆ లెవెల్ ట్విస్ట్లు అయితే ఉన్నాయి ఇందులో. నెంబర్ 2 వచ్చేసి రోడ్ షాప్. ఈ మూవీ వచ్చేసి మమ్ముట్టి గారిది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, అడవిలో తనకి యాక్సిడెంట్ అయ్యి తన భార్య అయితే తప్పిపోయిందని అయితే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెడతారు. అట్ లాస్ట్ మూవీ ఎండ్ అయ్యేసరికి మొత్తం కథనే మారిపోయి మనల్ని అయితే ట్విస్ట్లకైతే బాగా గురి చేస్తుంది ఈ మూవీ. అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ని లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. అసలు ఎలా ఇంత డీప్ కాన్సెప్ట్ ని తీసుకున్నాడు డైరెక్టర్ అనిపిస్తుంది. అసలు నాకైతే ఆ ట్విస్ట్లకి అండ్ ఆ కాన్సెప్ట్ కి మైండ్ బ్లోయింగ్ అనిపించింది అంతే. నెంబర్ 3 వచ్చేసి ఫోరెన్సిక్. ఇది టైసన్ గారి మూవీ. ఇందులో ఏంటంటే, చిన్న పిల్లలు వరుసగా కిడ్నాప్ అవుతూ ఉంటారు. దాని మీద అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏంటి మోటివ్ ఏంటి అనే దాని మీద అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. ఇది కొంచెం సైన్స్ తో కూడా కూడి ఉంటుంది ఈ మూవీలో. బట్ ట్విస్ట్లు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మెయిన్లీ ఇంటర్వెల్ బ్లాక్ ట్విస్ట్ అయితే నాకైతే మైండ్ దొబ్బింది అసలు ఇంటర్వెల్ బ్లాక్ ట్విస్ట్ చూసి. ఇక నెంబర్ 4 వచ్చేసి బ్రహ్మయుగం. ఇది రీసెంట్ గానే ఓటీటీ సోనీ లైవ్ లో అయితే వచ్చింది. ఇదేంటంటే బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక అతను యుద్ధ భూమి నుంచి పారిపోయి వచ్చి అడవులలో నుంచి తన ఇంటికి అయితే చేరుకోవాలని అయితే అనుకుంటాడు. అలా చేరుకుంటున్న సమయంలో మధ్యలో ఒక పెద్ద నది ప్రవాహం అయితే జరుగుతూ ఉంటుంది. అది చూసి ఆయన భయపడి నేను దాటలేననే భయంతో వెనకైతే వస్తాడనమాట. అలా వెనక్కి వస్తున్న సమయంలో ఒక ఇండ్లు అయితే కనిపిస్తుంది. అదే సమయంలో తనకు ఆకలి వేసి ఆ ఇంట్లోకి అయితే వెళ్తాడు. ఇక ఇంట్లోకి వెళ్ళాక అక్కడి నుంచి అయితే మనకైతే స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడే లోపలనే స్టక్ అయిపోయి ఉంటాడు. అసలు ఎందుకు అలా జరుగుతుంది, ఏంటి అనే దాని మీద అయితే మూవీ లాస్ట్ వరకు అయితే మనకు సస్పెన్స్ అయితే రన్ అవుతుంది. మూవీ కొంచెం స్లో ఉన్నప్పటికీ ట్విస్ట్లు అయితే చాలా బాగుంటాయి ఈ మూవీలో. నెంబర్ 5 వచ్చేసి మన టొవినో థామస్ గారి రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ అన్వేషిపిన్ కండెతం. ఈ మూవీ థ్రిల్లర్ మూవీస్ వల్ల ఒక కొత్త స్టైల్ మూవీ అనమాట. ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఒక థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి ఇంకొకటి ఉంటుంది స్టోరీ. మనల్ని ఎక్కడన్నా బోర్ పరిచారంటే ఎక్కడే కనిపరచలేదు. ప్రతి ఎలిమెంట్, ప్రతి సీన్ మనకి ఇంట్రెస్టింగ్ గానే తీసుకెళ్లారు ముందరికి. రెండింటికి స్టోరీలలో కామన్ పాయింట్ ఏంటంటే, ఒక అమ్మాయి చనిపోయి ఉండడము, అది ఎవరు చంపారనే దాని మీద ఈ మూవీ ఉంటుంది. రెండు స్టోరీలకి ఎటువంటి ఇంటర్లింక్స్ అండ్ ప్యారలల్ గా అయితే ఉండవు అనమాట. ఇది కూడా ఈ నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది, చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ మూవీ నుంచి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఉందనేది చెప్తాను చూడండి. ఇప్పుడు గరుడన్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో ఉంది. రాడ్ షాక్ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఉంది. ఫోరెన్సిక్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో ఉంది. బ్రహ్మయుగం వచ్చేసి సోనీ లైవ్ లో ఉంది. అన్వేషిపిన్ కండెతం వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఇదండి ఇవాళ వీడియో. మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. దానికోసం మీరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.